ధర్మకర్త గారు వస్తున్నారు, తప్పండి తప్పండి. కైలాసం గారిని చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ కైలాసనాథుడిని చూసినట్టే ఉంది. ఆ దేవదేవుని రూపం తాండవిస్తోంది. శివోహం శివోహం, నేనే వాడు, వాడే నేను. శంకర, భక్తవ శంకర, నన్ను, నా కుటుంబాన్ని, నా కులాన్ని వర్ధిల్లని నీ కరుణా కటాక్షాలు కలకాలం మాపై ప్రసరించని. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం. నమః పార్వతీపతే, నమః పార్వతీపతే, నమః పార్వతీపతే. ఏమే సత్తే, కాస్త జోరుగా పనిచేయే. పెళ్ళైన తర్వాత పగలే కులికి పాటు పడుతున్నావు కదే నారాయణమా. ఏ అంకయ్య, లెక్క చూసావా? ధరా ఏమిట్రా పొద్దున్నే గోళ? ఏం చేశాడే? గింజలు ఏమన్నా దొంగిలిచ్చాడా? అది కదండి, గుడివాసన గృహం లేదు, దాని కూతురు గుండమోసింది. దాన్ని వీడు ఏం చేశాడో అడగండి. ఏం చేశావరా? నానేం చేయలేయ్యా, అదే నన్ను. నాన్న, ఈ సంగతి నేను విన్నాను. ఇలాంటి వాళ్ళని నిలువునా పాటేయాలి. అలాగే, చిన్నమ్మ తీర్పు చెప్పేసింది, ఇక తిరుగులేదు. అరే వాడిని చెట్టు కట్టేయండి. రే శేషు, కూరలో తీసుకురా. వడ్డించు ఒక డజను. ఒక్క డజనేనా నాన్న? వాడు అంతవరకు బతుకుంటే ఆ తర్వాత చూసుకోవచ్చులేవా. రే సూరి, వదలరా. వీల్లేదు, వాడు నీలాంటి మనిషి, పశువు కాదు. మనిషిగా పుట్టి పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తే ఏం చెయ్యాలి? న్యాయాన్యాయాలు విచారించడానికి, తప్పు చేసిన వాళ్లను దండించడానికి కోర్టులున్నాయి. ఎవరూ చేయి చేసుకోనక్కర్లేదు. మా ఊరు చట్టం ఇంతే. తమరో పెద్ద హైకోర్టు క్లియర్లా మాట్లాడుతున్నారే. మీరేం హైకోర్టు జడ్జి అనుకున్నారా శిక్షించడానికి? సూరి, ఇక్కడ నేనంటూ ఒకళ్ళు ఉన్నాను. అవును, ఉన్నారు కనుకనే అడుగుతున్నారు. రెండు పక్షాలను పిలిపించి న్యాయ విచారణ జరిపించి శిక్షించడం మీ ధర్మం. అంతేగాని అమాయకుడు దొరికాడు కదా అని కొరడాలతో కొడతారు. ఇది ఏ న్యాయశాస్త్రం అంగీకరిస్తుంది? ఏ చట్టం సమ్మతిస్తుంది? సరే వదిలే. సూరి, అయిన దానికి కాని దానికి పూసుకొని తిరుగుతున్నావు. కాస్త జాగ్రత్తగా మసులుకో. అయ్యా, మీరు పెద్దవారు, నా జాగ్రత్తల గురించి మీరేమీ బెంగ పెట్టుకోనక్కర్లేదు. అది మాకు బాగా తెలుసు. అలా నోరు చూసుకొని చూస్తానే, నేను నమ్మకాన్ని కోతులు ఆడుతున్నా, కొండ ముత్తు ఆడుతున్నా. కలవండి. ఎవరిదా బండి? సూరిగేడదమ్మా. తలపగురు పెట్టదా? అవునండి అయ్యారు. అసలే కారుకి బ్రేకు లేకుండా మేము ఏడుస్తుంటే మధ్యలో ఈ బండి ఓటాటమా? ఇవాళ మా అయ్యగారు కారు జాగ్రత్తగా నడపకుండా ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయిపోయేది. తీ బండి. ఏమిటంట మరుగుతావు? పొరపాటు అయిపోయి చూస్తారు. చట్ట ప్రకారం నడుచుకునే వాళ్ళేమో పొరపాట్లు చేస్తారా? ఏమిట్లా అలా ఉరిగి చూస్తావు? బండటం పెట్టి. అయ్యా, పొరపాటు అయింది అన్న తర్వాత పెద్ద మనిషి అయితే ఊరుకోవాలి. ఎందుకు ఊరుకోవాలా? ఇలాంటి వరుసల గిట్లు మన దగ్గర కాదు. మరేంటి, మేనత్త కొడుకు వరుస, మేనమా కొడుకు వరుస? అలాంటిదైతే మనకేం అభ్యంతరం లేదు. కానీ ఏం కూర్చో. అయ్యా అయ్యా, మీరు కాలు కదపకండి, అక్కడి నుంచే మాట్లాడండి. కాలు కదిపారు వాడు గోదాలో దిగుతాడు. దిగనీరా, దిగాలనేగా. అయ్యా ఊరుకోండి, అడిగితే మొరటాడు. మనం అంతకన్నా మొరటోళ్ళం రా. అయినా వీటితో మనకేమిటి? చలా, నీ కాలు సమయపోతుంది. పోదాం పదా. చేసరన్నా, ఏంటో గొప్పంటే అమ్మాయి త్వరగలాడుతుంది. పెద్దింటి పిల్ల, ఆమె గుణం మంచిదే, కానీ ఆమెకున్న డబ్బు చదువులు అనిపిస్తున్నాయి. సరే, మీరెక్కడికి? నేను పట్టకపోతున్నా, పదండి, బండెక్కండి.
ఏరా నన్ను గంటమని పెద్ద ఓనర్లా కూర్చున్నానే దిగు దిగి కారు గంటరా స్కూల్. వాడొక్కడైనా పూలు ఈ కారు కొన్న నాన్న కొనమన్న ఇందులో కూర్చున్న నేను అంతా పూసే. అయ్యా కాలేజీ టైం అయిపోయింది, కాస్త త్వరగా గంటరా గంటు. గంటరా ఏమిటయ్యా ఇది? కారు దారి కట్టం పెట్టావు. నా ఎడ్లకి అసలే బ్రేకులు లేవు. నేను జాగ్రత్తగా నడపకపోతే ఈ పాటికి పెద్ద యాక్సిడెంట్ అయి ఉండును. లక్ష్మి, గద్దింటి పిల్ల నడిచెళ్తుంది. పాపం కాళ్ళు నెట్టడిపోయో ఏమో. వచ్చి బండి ఎక్కమను. ఆ డొక్కు గారి కంటే ముందు తీసుకెళ్లి పట్టుకోమని. ఇదిగో పెద్దింటి పిల్లమ్మో, ఇలాంటి సమయాల్లో గొప్ప లాభం లేదు. అక్కడ పరీక్షలు పోయిందా గోయిందా ఉంటాయి. కాదండి మరే మొగండి. దిక్కు ఎక్కువ ముట్టుకుంటే మార్చిపోతావు.